ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక భారీ గుడ్ న్యూస్. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించిన తర్వాత ఆ ప్రాంతం ఎంత శరవేగంగా అభివృద్ధి చెందిందో గడిచిన 25-30 సంవత్సరాలుగా హైదరాబాదును చూస్తున్న వారందరికీ తెలిసిందే. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఫార్మా కంపెనీలు తప్ప వేరే దిక్కుండేది కాదు, ఏ ఉద్యోగం కూడా వచ్చేది కాదు. ఎప్పుడైతే హైటెక్ సిటీకి శంకుస్థాపన పడి ఐటీకి బీజాలు పడ్డాయో నేడు 10 లక్షల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతూ ఉన్నారు. పరోక్షంగా మరో 15 లక్షల మంది ఐటీ మీద ఆధారపడి జీవిస్తున్నారు. నేడు హైదరాబాద్ నగరం ఐటీ లేని హైదరాబాద్ నగరాన్ని ఊహించుకోలేము. ఇక విశాఖపట్నంలో 500 ఎకరాల్లో మధురవాడ సమీపంలో గూగుల్ డేటా సిటీని డెవలప్ చేయబోతా ఉంది. ఒక ఐకానిక్ భవనాన్ని కూడా నిర్మించబోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ 500 ఎకరాల్లో సాఫ్ట్వేర్ కంపెనీస్తో పాటు ఏఐ యూనివర్సిటీ, ఐటీ రిలేటెడ్ కంపెనీస్ అన్ని ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే టీసీఎస్ అక్కడ కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉంది. మరో 2 నెలల్లోనే వారికి తాత్కాలిక స్పేస్ కూడా కేటాయించారు. రాబోయే రోజుల్లో 30 ఎకరాల్లో ఒక ఐకానిక్ భవనం నిర్మించబోతా ఉంది. గూగుల్ డేటా సెంటర్ కూడా రాబోతా ఉంది. ఇప్పటికే వారు ఆసక్తి చూపించారు. ఎంఓయూ కుదుర్చుకోవడానికి కూడా విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు. మరో 30 ఐటీ కంపెనీలతో కూడా నారా లోకేష్ టచ్లో ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా ఇవ్వనంత చౌక ధరకు మేము భూమి శాశ్వతంగా కేటాయిస్తాము, మీరు ఆంధ్రప్రదేశ్లో మీ కార్యకలాపాలు ప్రారంభించుకోండి అని దాదాపుగా 30 ఐటీ కంపెనీల సీఈఓలతో నిత్యం టచ్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఐటీఈఎస్, ఏఐ రంగాలకి, డేటా కేంద్రాలకి నిలయంగా మారబోతా ఉంది. ఏదైతే టైర్ 1 సిటీస్ ఉన్నాయో మనం గతంలో చెప్పుకున్నట్టు ఢిల్లీ, బాంబే, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలు ట్రాఫిక్ నరకంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిత్యం నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీలు టైర్ 2 సిటీస్ మీద ఫోకస్ పెట్టాయి. విశాఖపట్నం, కొచ్చిన్ ఇలాంటి నగరాల్లో రాబోయే రోజుల్లో ఐటీఈఎస్, ఏఐ రంగాలకు సంబంధించిన కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టబోతా ఉన్నాయి. విశాఖపట్నంలో రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు అక్కడ పనిచేయబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో గూగుల్ క్యాంపస్కి మార్చి 15వ తేదీ తర్వాత అక్కడ శంకుస్థాపన జరగబోతా ఉంది. టీసీఎస్ కూడా కార్యకలాపాలు ప్రారంభించింది. విశాఖలో ఐటీఈఎస్, ఏఐ కంపెనీలు దాదాపుగా 30 నుంచి 40 కంపెనీలు ఈ సంవత్సరమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయబోతా ఉంది. అన్ని విశాఖపట్నంలోనైనా అమరావతిలో ఏమి లేవా, ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు పెట్టాలని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వారి ప్రశ్నలో కూడా సమాధానం మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.